ఆచి చికెన్ మసాలా. ఎల్నినో ప్రభావం కారణంగా ఏపీలో వర్షాలు ముఖం చాటేశాయి. నైరుతి వాతావరణ ప్రభావంతో చెదురుమదురు వానలు కురుస్తున్నా అవి సాగుకు పనికి రావడం లేదు. దీంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఆదుకోవాలంటూ వర్షాల కోసం యాగాలు పూజలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దేవస్థాన బోర్డు టీటీడీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ నెల 30, 31 తేదీల్లో వరుణయాగం చేయాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. సునీత, తిరుమలలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కూడా రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు కలకాడాలని, ప్రజలందరూ సంక్షోభంతో ఉండాలని సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ప్రత్యేక యజ్ఞం కూడా ఆరవేట మండపంలో నిర్వహించనున్నారు. టీడీ చైర్మన్ యు ఆధ్వర్యంలో జరిగే యజ్ఞంలో వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా నిర్వహించనున్నారు. వర్షాలు ప్రస్తుతం రైతులు, ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నది వర్షాకాలం కోసమే. అయితే సకాలంలో వర్షాలు కురిసే పంటలు సమృద్ధిగా పండాలి, చెరువులు, కుంటలు, జలాశయాలు నీటితో కలగడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రకృతి అనుకూలంగా ఉండాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ టీటీడీ ప్రత్యేక యజ్ఞాన్ని కూడా శ్రీకారం చుట్టింది. తిరుమలలో శ్రీవారి సన్నిధులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యజ్ఞాన్ని నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసి కూడా వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో కూడా ఈ హోమం కూడా పూజా క్రమాలు కూడా నిర్వహించుతున్నారు. వేద మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక సంకల్పం చేసి లోక కళ్యాణం కోసం స్వామివారిని కూడా ప్రార్థిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే వ్యవసాయం రంగం ముందుకు సాగుతుంది. రైతులు వేసిన పంటలకు తగినంత నీరు అందుతుంది. భూగర్భ జలాలు పెరగతాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు ఎండితే తాగునీటి సమస్యలు కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుందని కూడా, అందుకే వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ టీటీడీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యజ్ఞాన్ని కూడా నిర్వహించనున్నారు. రైతులకు సంక్షేమం, ప్రజలు సుభిక్షం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా, హోమాలు కూడా చేస్తున్నారు. ఈ యజ్ఞంలో భాగంగా వేద పండితులు ప్రత్యేక మంత్రార్చనలు చేస్తూ హోమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రకృతి అనుకూలంగా మారాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ఎక్కడ కరువు పరిస్థితులు తలెత్తుకుండాలని సంకల్పం కూడా చేరున్నాడు. ఈ యజ్ఞంలో కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ అలాగే ఈఓ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం టీటీడీ ఉన్నతాధికారులు, వేద పండితులు, అర్చకులు హాజరయ్యారు. ఈ యజ్ఞం సందర్భంగా శ్రీవారి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ప్రజలందరూ సంక్షేమాన్ని ఆకర్షిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని నిర్వహించే యజ్ఞానికి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు కూడా టీటీడీ కూడా సిద్ధమైంది. అయితే ప్రజలు సంతోషంగా ఉండాలని కూడా, రైతులు ఆనందంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రంలో పచ్చదనంలో వెల్లువరేయాలని, వాగులు, వంకలు, చెరువులు, జలాశయ నీటితో నిండాలని కూడా ఈ యజ్ఞం కూడా చేస్తున్నారు. అయితే మొత్తం మీద సకాలంలో వర్షాలు కురిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు పంట పొలాల్లో కలకలాడాలని, చెరువులు, జలాశయాలు ఉండాలని, ప్రజలు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ టీటీడీ చైర్మన్ ఈ ఆధ్వర్యంలో ప్రత్యేక యజ్ఞం కూడా నిర్వహించనున్నారు. శ్రీవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధి కురవాలని కూడా ఆక్సిజన్ యజ్ఞం కొనసాగుతుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ మధుసూదన్.